రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల విడుదలకు హడ్కో నిర్ణయించింది. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి లభించింది. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు మరింత వేగవంతమవుతాయని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల విడుదలకు హడ్కో నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ సొమ్మును ₹1 కూడా ఉపయోగించేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో అటు కేంద్రం 15,000 కోట్ల రూపాయలను వివిధ సంస్థల నుంచి ఇప్పిస్తామని చెప్పడంతో పాటు కేంద్రమే షూరిటీ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలకు రుణానికి ఈ రోజు ముంబైలో ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 11,000 కోట్ల విడుదలకు నేడు హడ్కో నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి ఇవ్వడం జరిగింది. అమరావతి నిర్మాణం కోసం ఈ హడ్కో ద్వారా వచ్చే 11,000 కోట్ల రుణాన్ని కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ పలుమార్లు హడ్కో అధికారులతో సంప్రదింపులు జరిపారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు మరింత వేగవంతం కాబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా వచ్చిన రుణంతో పాటు జర్మనీకి చెందిన ఒక ఫైనాన్స్ కంపెనీ ద్వారా కూడా అమరావతి కోసం రుణాన్ని సేకరించారు. దీంతో దాదాపు 30,000 కోట్ల రూపాయల మేర ఇప్పటికే నిధులు సమకూరినట్టయింది. దీంతో ఇప్పటికే ఈ అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్లు కావచ్చు లేదా గవర్నమెంట్ కాంప్లెక్స్ లో నిర్మించే బిల్డింగ్లు కావచ్చు వీటికి సంబంధించి టెండర్లను గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ నెలాఖరికి వాటిని ఫైనలైజ్ చేసి వచ్చే నెలలోనే దాదాపు పనులన్నీ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు గతంలోనే సిఆర్డీఏ భవనం ఏదైతే అమరావతి నిర్మాణానికి చాలా కీలకమైన సిఆర్డీఏ కేంద్ర కార్యాలయం కోసం నిర్మించి తలపెట్టిన భవనాన్ని కూడా తానే స్వయంగా వచ్చి ఓపెన్ చేస్తారని ముఖ్యమంత్రి అక్టోబర్ 19న అమరావతిలో నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణం కొనసాగుతున్న ఒకవైపు, మరోవైపు ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు లేదా అమరావతి నిర్మాణాలు కావచ్చు వీటి కొనసాగింపుకు అవసరమైన నిధుల సమీకరణ చాలా శరవేగంగా జరుగుతుందని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే అవసరమైనటువంటి నిధులను సమీకరించిన నేపథ్యంలో ఇకపై అమరావతి పనులైతే జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తాయనే అభిప్రాయం అయితే ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.